హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. అతని నుంచి దూరం అవ్వాలనే ఇక్కడికి వచ్చింది. అక్కడ ఉన్న ఆడవాళ్ళతో పోకుండా ఒంటరిగా వెళ్ళాలన్న కోరిక అతని వల్లే కలిగింది. చివరికి ఇలా చిక్కుకుపోయింది. అయ్యో భగవంతుడా, నేనేంటి ఇలా ఆలోచించడమేంటి? నేను చాలా డీసెంట్ అమ్మాయిని స్వామి, అటువంటిది నా నోటి నుంచి ఇటువంటి తిట్లు. క్షమించు తండ్రి, అంత వాడి వల్లే. ఇందులో నా తప్పేమీ లేదు. కబీర్, నువ్వు కనపడరా, చంపేస్తాను. ఎక్కడ ఉన్నావు దొంగ రాస్కెల్, ఈడియట్, అడవి దున్నా. నీ వల్లే నేను ఇలా అయ్యాను. ఎలా ఉన్న దానిని ఎలా తయారు చేసావురా? మళ్ళీ తను చేస్తున్నది తప్పని గ్రహించి చెంపలు వేసుకుని దండం పెట్టుకుని సారీ స్వామి ప్లీజ్ అనుకుని ఇప్పుడేమిటి చేయడం? వెనక్కి వెళ్ళిపోతే బ్యాంక్ కాలనీలో పడిపోవచ్చు. అక్కడి నుంచి ఎవరినో ఒకరి తోడు తీసుకుని పొలాల గుండా ఇంటికి వెళ్ళొచ్చు అని ఆమె ఆలోచిస్తుంది. ఇంతలో ఆ ఆకారం పైకి లేవబోయి ఆద్యకి గుండె దడ మొదలైంది. తనని గమనించిందా? ఇంతవరకు తనను చూసినట్టు లేదు. చూసి ఉంటే ఏదో ఒకటి జరిగిపోయేది. దెయ్యం అయితే మీద పడి ప్రాణం తీసేది. దొంగ అయితే తనను నిలువు దోపిడీ చేసి ఉండేవాడు. దోపిడీదారుడైతే తనను కత్తితో పొడిచి నగలన్నీ తీసుకుని పారారై ఉండేవాడు. నక్సలైట్ అయి ఉంటే తనని ఇన్ఫార్మర్ అని ఈ పాటికి కాల్చివేసి ఉండేవాడు. స్వామి, ఇప్పుడు ఏంటి దారి? ఏం చేయాలి? ఇవేమీ జరగలేదంటే ఆ ఆకారం తనను గమనించలేదన్నమాట. ఇప్పుడు ఏమిటి చేయడం? కళ్ళు మూసుకుని పరిగెడితే భయం తగ్గుతుంది. పోనీ ఎవరైనా వస్తే ధైర్యం వస్తుంది. కానీ కళ్ళు మూసుకుని ఎలా పరిగెత్తడం? సాధ్యం కాదు. ఇంత రాత్రిపూట ఇటువైపు ఎవరొస్తారు? ఛాన్స్ లేదు. ఆకారాన్ని మరింత పరిశీలనగా చూసింది. నల్లటి కంబలినో దుప్పటినో ముసుగేసుకున్నట్టు అది పరమ భయంకరంగా కనిపిస్తోంది. మొత్తానికి అది మనిషే. అంటే మనిషి ఆకారంలో ఉన్న దెయ్యమా? ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటోంది. అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. ఆ ఆకారం ఒకసారి పైకి లేచి తిరిగి కూర్చుంది. అది లేవగానే ఆద్యకి పై ప్రాణం పైనే పోయినట్టు అనిపించింది. ఇప్పుడు కాకపోయినా మరో క్షణంలో అయినా అది తనని చూస్తుంది. అంతవరకు అక్కడే ఉండడం మూర్ఖత్వం. ఏదైతే అదే అవుతుందని ధైర్యంగా ముందుకెళ్లడమే. లేదంటే వెనక్కి వెళ్ళి బ్యాంక్ కాలనీలోంచి దూరి పొలాల గుండా నడవడమే. వెన్నెల భయపడుతున్నట్టుంది. ఇంతవరకు అందంగా ఉన్న ప్రకృతి తన రూపం మార్చుకున్నట్టుంది. ఆద్య ఇంకేమీ ఆలోచించకుండా వెనక్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. కానీ తల తిప్పిందే కానీ వెళ్ళబుద్ధి కాలేదు. అలాంటి చర్య పిరికితనంగా అనిపించింది. దెయ్యాలనేవి లేవని, అవి కేవలం మానసిక భ్రమలని తనకు తాను చెప్పుకుంది. దొంగైనా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. తన దగ్గర చెవులు జుంకీలు చైన్ తప్ప ఏమీ లేవు. ఒకవేళ వాడు దగ్గరికి వస్తే కెవ్వున అరిస్తే జనాలకి వినిపించేటంత దూరంలో బ్యాంక్ కాలనీ ఉంది. కాబట్టి దొంగైనా అంత సాహసం చేయకపోవచ్చు. ఇంకా దోపిడీదారులు ఉండకపోవచ్చు. ఇక తమ ఏరియా నక్సల్స్ ఏరియా కాదు కాబట్టి భయం లేదు. ఏమో ఆలోచనలు అయితే వస్తున్నాయి కానీ అడుగు ముందరికి పడటం లేదు. క్షణక్షణానికి భయం పెరుగుతుంది. తెలిసిన దేవుళ్ళని అందరికీ మొక్కుకుంది. గొంతు తడి ఆరిపోతోంది. ఉన్న పలంగా కబీర్ కనపడితే బాగుండును అనిపిస్తుంది. ఇంత ఆలోచించినా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. చెమట తగ్గడం లేదు. భయం గుండెల్లోంచి పోవడం లేదు. కబీర్, ఎక్కడున్నావు? నువ్వు రావచ్చు కదా. నీకోసమే నేను వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను అని అనుకుందో లేదో వెంటనే ఏవో అడుగులు చప్పుడు వినిపించింది. తల తిప్పి చూసింది. ఎవరో వస్తున్నారు. అయినా పిచ్చి కానీ తను పిలవగానే ప్రత్యక్షం కావడానికి కబీర్ దేవుడేం కాదు కదా. పురాణాల్లో అయితే ప్రమాదంలో ఉన్న భక్తులు పిలవగానే దేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఇది పురాణం కాదు. ఆ ఆలోచనలలో ఉండగానే అడుగుల చప్పుడు మరింత దగ్గరైంది. వస్తున్నది మనిషి కాబట్టి భయపడవలసింది ఏమీ లేదు. కానీ వస్తున్నది ఎవరు? మసక వెలుతురులో సరిగ్గా కనిపించడం లేదు. పైన చూసింది. వెన్నెల అలాగే ఉంది. బత్తిని ఎక్కించి వెలుగును పెంచడానికి చంద్రుడు కిరోసిన్ దీపం కాదు కదా. అటు చూస్తే ఏదో తెలియని ఆకారం, ఇటు చూస్తే ఎవరో తెలియని మనిషి. రెండింటి మధ్య తను ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా? అడుగుల చప్పుడు ఇప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది. అతను దగ్గరయ్యాడా? ఇప్పుడు కొంచెం కనబడుతున్నాడు. కబీర్. ఆమె కనిపెట్టింది. అతనిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆద్య సంతోషంతో కెవ్వున అరవబోయి బలవంతంగా నిగ్రహించుకుంది. అతను కబీరే.
ఒక్క క్షణం ఆలోచించకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి అతనిని గట్టిగా కౌగిలించుకుంది. కబీర్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యం, ఆనందం, షాక్. వెంటనే దాని నుండి తేరుకుని ఆమె వైపు చూశాడు. ఆమె ఉన్న పరిస్థితి, శరీరతత్వం బట్టి అప్పటికి ఆద్య వణుకు తగ్గలేదు. శరీరం చిన్నగా కంపిస్తుంది. దేనికో బాగా భయపడింది అని అనుకున్నాడు. చుట్టూ చేతులు వేసి పసిపాపను తల్లి గుండెల్లో పొదుముకున్నట్టు ఆమె తలని తన గుండెల దగ్గర అదుముకుని నిదానంగా తలను తడుతూ ఏమి కాదు అని అన్నాడు. ఆ క్షణం ఆ కౌగిలిలోని వెచ్చదనంలో అన్నింటినీ మర్చిపోయి ఆలోచనలను కట్టబెట్టి అతని గుండెలపైన సెద తీరుతుంటే ఆ క్షణంలో ఇంకేమీ వద్దు అనిపించింది. కబీర్ని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది ఆద్య. అతనికి అర్థమైంది అది కోరిక కాదు, భావాన్ని తెలియజెప్పడం అని. అతను ఆమె చుట్టూ వేసిన చేతులను బలంగా చుట్టి ఆమెను తనలో అదుముకున్నాడు. గట్టిగా కౌగిలించుకో, కష్టాలన్నీ కన్నీళ్లుగా మారి బయటకు వచ్చే వరకు. గట్టిగా కౌగిలించుకో, ప్రపంచాన్ని మర్చిపోయేటట్టు, నీ తలుపులు మదిలో నుండి పోయేటట్టు, గతం గుర్తుకు రానంతగా, గతం తాలూకు మచ్చలు కనబడినంతగా, భవిష్యత్తు అంతా నువ్వే అని అనిపించేటట్లు, నీ పేరు వినపడితే పెదవులపై చిరునవ్వు విరిసేటట్టుగా, ఊపిరి ఆగిపోయేటట్టుగా గట్టిగా కౌగిలించుకో, నేను నీలో కలిసిపోయేటట్టు. స్పృహలోకి వచ్చిన ఆద్య అతని నుండి దూరంగా జరిగి తనని తాను సర్దుకుని, నువ్వేంటి ఇక్కడ ఇంత రాత్రిపూట అని అడిగింది. మీకోసమే వస్తున్నాను. ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. అతనినే చూస్తుంది. ఈరోజే కాస్త తిరగగలుగుతున్నాను. మిమ్మల్ని చూడడానికి యథాప్రకారం దేవాలయం దగ్గర కూర్చున్నాను. కానీ గదిలో మీరు కాదు కదా, మీ నీడ కూడా కనపడలేదు. అంతలో కొందరు స్త్రీలు గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించారు. వాళ్ళ మాటల్లో తెలిసింది మీరు అక్కడ ఉన్నారని. మిమ్మల్ని చూడకుండా నిద్రపోలేను, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. తనలోని ఉద్వేగాన్ని అణుచుకుని, సంతోషించాం కానీ అక్కడ చూడు అంది కళ్ళను ఆ ఆకారం కేసి తిప్పి. చూసిన కబీర్, ఏమైంది, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఉన్నది ఎవరనేదే ఇప్పుడు ప్రశ్న. చూస్తే సరిపోతుందిగా అంటూ ఒక అడుగు ముందుకేశాడు. తను భయపడిన వైనం చెప్పి ముందుకు వెళ్లకుండా ఆపుదామనుకుంది. కానీ అదంతా చెప్పడం చిన్నతనంగా అనిపించి మౌనంగా ఉండిపోయింది. అతని వెనుకే నడవడం మొదలుపెట్టింది. ఆ ఆకారం దగ్గరైంది. నల్లగా ముసుగేసి కూర్చున్నట్టు తోస్తోంది. ఆమె అప్రయత్నంగానే ఆగిపోయింది. అతను మాత్రమే ముందుకెళ్ళి ఎవరు అంటూ అడిగాడు. ఆ ఆకారం అతని గొంతు గుర్తుపట్టింది. నేనన్నా అలివేలుని అంది. అక్కడి ఉన్నది అలివేలా? తమ వెనుక వీధిలో ఉంటుంది. తను అనవసరంగా ఇక్కడెందుకు ఉంది? ఏమిటి ఇంత రాత్రిపూట ఇక్కడున్నావు? ఆద్య ముందుకు వస్తూ అడిగింది. మా ఆయనతో గొడవ, అందుకే అని చెప్పింది ఆమె. అంటే అలిగి వచ్చిందన్నమాట. చీకట్లో ఎందుకు, రా వెళ్దాం అని పిలిచింది ఆద్య. అంతలో అలివేలు భర్త వచ్చాడు. ఇంకా భార్యాభర్తల మధ్య ఉండటం అనవసరంగా భావించి ఇక అక్కడ ఎందుకులే అని, కబీర్ వెళ్దాం పదా అని బయలుదేరింది. మొత్తానికి నువ్వు వచ్చి రక్షించావు, థ్యాంక్స్ అంది ఆద్య మనస్ఫూర్తిగా. అలివేలు వాళ్ళు దూరమయ్యాక, నేను మిమ్మల్ని రక్షించేదేమిటి, మీరే నన్ను రక్షించారుగా. ప్రాణం పోయేవాణ్ణి బ్రతికించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు కబీర్. కృతజ్ఞత తీర్చుకోవాలనుకుంటున్నావా? అయితే నా కోసం నువ్వు ఒకటి చేయాలి. నీ కళ్ళు ఏదో మాట్లాడితే నీ పెదవులు ఇంకొకటి చెప్తాయి. నీ మనసులో ఏముందో మొత్తం చెప్పే. నువ్వు నాతో చెప్పాలనుకున్నదేమిటి చెప్పు చాలు. ఒక్క క్షణం నిశ్శబ్దం. అప్పటికి ఊరు వచ్చేసింది. మెల్లగా చల్లగాలి తగులుతున్నట్టు ఆద్య కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. జీవితం మీతో పంచుకోవాలని ఉంది. మీరు తప్ప ఇంకెవరు వద్దు. ఇంకేది కోరుకోను. నేను చెబుతుంటే మీరు నమ్మడం లేదు, కానీ ఇదే నిజం, నమ్మలేని మార్చలేని నిజం అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఆమె అలా నిలబడిపోయింది. 5 నిమిషాల తర్వాత తేరుకుని చూస్తే అతను అక్కడ లేడు. కబీర్ ఐ లవ్ యూ అన్న తరువాత ఒక్క క్షణం ఊపిరాడదు అనిపించింది ఆద్యకి. నరాలన్నీ పువ్వుల్లా విచ్చుకున్న ఫీలింగ్. కళ్ళ ముందు ఇంద్రధనుస్సులు పుష్పించినట్టు ఊహ. ఆ అనుభూతి నుంచి తేరుకోవడానికి ఆమెకు ఎంత టైం పట్టిందో తెలియదు. కళ్ళు సాగదీసి చూస్తే చీకటి తప్ప మరేం తెలియడం లేదు. ఎలా ఇంటికొచ్చిందో తెలియదు. నీ కళ్ళలోని ఆరాధన భావానికి నా మనసుని నీ వశం చేశాను. నన్ను అలా చూస్తూ నీ ప్రేమను చూపించావు.
నీ ప్రేమను చూస్తూ ఉండిపోయాను నేనిలా. నువ్వు ఆకాశమైతే నేను పృథ్వీ, నువ్వు వర్షపు చినుకు అయితే నేను సముద్రం, నువ్వు పౌర్ణమి అయితే నేను అమావాస్య. ఇరువురి మనసులు ఏకమైన అందని అందాల చందమామ నువ్వు అయితే ఆ చంద్రుడిని దూరం నుండి చూసి సంతోషపడే దానిని నేను. ఎలా నిన్ను చేరేది, నిన్ను నాలో ఐక్యం చేసుకునేది? నా చుట్టూ నేను గీసుకున్న గీతలు, తల్లిదండ్రుల ఆంక్షలు, సమాజం గోడలు, ఎలా వీటిని దాటేది? అల్లకల్లోలంగా ఉంది నా మనసు. భోజనమైనా చేయకుండా అలాగే బెడ్ మీద వాలిపోయింది. కళ్ళ ముందు దృశ్యాలు అస్పష్టంగా కదులుతున్నాయి. ఒక వ్యక్తి తనకి తెలియకుండానే తనని 2 ఏళ్ళు చూడటం, తాను తన భర్తతో విడిపోవడం, కబీర్ తన వెంట వచ్చేయడం, తనని పలకరించడం, మాట్లాడటం, ఈ చిన్న పల్లెలో ఉండటం, తన కోసం 10 లక్షల రూపాయలు సంపాదించమని తాను పందెం కాయడం, కబీర్ అందులో నెగ్గడం అన్నీ మనసులో రివైండ్ అవుతున్నాయి. కబీర్ ఆ మాట చెబుతాడని ఊహించిందే, కానీ అర్థం కాని అలజడి, అంతుపట్టని గందరగోళం, ఒకదానికొకటి సొంతన లేని ఆలోచనలు. ఎందుకో ఒక పట్టాన తనని ఊహలలోనే ఎక్కడో సన్నగా గుణపంలా గుచ్చుకుంటున్న భయం. ఓ క్షణంలో ఆనందం, మరో క్షణంలో బాధ. రెండింటికి పొంతన లేదు. మొత్తం మీద తను ఈ పరిణామానికి సంతోషిస్తోందో బాధపడుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఆమెకి నిద్ర రావడం లేదు. కాలం గడుస్తున్నది, లేనిది కూడా తెలియడం లేదు. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా తేడా లేకుండా పోయింది. తనకున్నది మనసు మాత్రమే, శరీరం లేదు. అది ఎక్కడికో మాయమైపోయినట్టుంది. అటు ఇటు దొర్లుతోంది, కానీ నిద్ర రావడం లేదు. అలా ఒంటరిగా ఉండడం మాత్రం బాగుంది. ప్రేమికులు ఎందుకు ఒంటరిగా ఉంటారో, ఎందుకు ఏకాంతం కోరుకుంటారో మొదటిసారి తెలిసింది. అసలు ఈ ఊహే చాలా బాగుంది. కొత్తగా, గమ్మత్తుగా, తాను టీనేజ్లో ఉన్నట్లు, తొలి ప్రేమ సుదురిమలు, బుగ్గల్లో తొలకరి సిగ్గు, కళ్ళలో ఏదో పరవశం. అసలు తాను తన తొలి రాత్రి కూడా ఇంతగా ఎగ్జైట్ అవ్వలేదు. కళ్ళు మూసుకునే ఉంది అంతా అయ్యే వరకు. మరి కొంతసేపటి వరకు అలా దొర్లింది, కానీ ఆ పైన భరించలేకపోయింది. తలంతా భారమైపోయింది. ఆలోచనలు ఇనుపగుళ్ళుగా మారిపోయినట్టు తలంతా దిమ్మెక్కిపోయి లేచి నిల్చుంది. దేవాలయం వరండాలో ఎవరో నిల్చున్నట్లు అనిపించింది. కొంపతీసి కబీర్ కాదు కదా? భగవంతుడా, ఇప్పుడే కదా నన్ను అంతవరకు వదిలిపెట్టిపోయింది, అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఆ ఒడ్డు పొడుగు అంతా కబీర్లానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకున్నాడు అక్కడ? తనలాగా అతనికి నిద్ర రావడం లేదా? ఐ లవ్ యూ అని ప్రాణప్రదంగా ప్రేమించే అమ్మాయికి చెప్పిన తరువాత ఏ కుర్రాడు నిద్రపోవడం అసంభవం. అందుకే వచ్చుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నిద్రపోమని చెబితే ఇంటికెళ్ళి పడుకుంటాడు, కానీ చెప్పేది ఎలా? తప్పదు, దగ్గరికెళ్ళి చెప్పాలి. కానీ తాను ఇంత రాత్రిపూట దేవాలయం వరకు వెళ్ళడం తనకు కష్టం కాదు. కానీ అలా వెళ్ళడం ఎవరైనా చూస్తే ఇంతే సంగతులు. అసలే పక్కా పల్లెటూరు. ఇప్పటికే ఊరంతా తమ గురించి గుసగుసలు పోతున్నట్లు తెలుస్తూనే ఉంది. నాన్న కూడా అసంతృప్తిగా ఉన్నారు. అమ్మ మొహంలో కూడా కోపం కనబడుతుంది. అప్పుడప్పుడు ఇంట్లో నిశ్శబ్ద యుద్ధం స్పష్టంగా తెలుస్తుంది. మొన్న కబీర్కి పాము కరిస్తే నువ్వే వెళ్ళి వైద్యం చేయించావట కదా? అలా ఓ కుర్రాడి కోసం వెళ్తే ఊరంతా ఏమనుకుంటుందన్న భయం లేకుండా వైద్యం చేయించడం నీకొక్కదానికే చెల్లింది. అదే నాలాంటిది చేసుంటే ఇంకేమైనా ఉందా? మీరంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏమైనా అనడానికి జంకుతారు. ఇలా 2-3 ఇరుగమ్మ పొరుగమ్మలు వచ్చి తనతో అన్నారు. తను పెద్దగా పట్టించుకోలేదు. నవ్వుతూ ఊరుకుండిపోయింది. అంటే ఊరిలో తమ గురించి చిన్నగా గుసగుసలు మొదలయ్యాయి. ఇది గాలివానగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఏం చేయాలి? ఇప్పుడు వాడిని చూస్తే ఇంకా అక్కడే ఉన్నాడు నిద్రపోకుండా. చూస్తుంటే తిండి తిప్పలు కూడా మానేసి ఇక్కడే కూర్చుని ఉండేటట్టుగా ఉన్నాడు. కానీ ఇంత రాత్రిపూట తామిద్దరిని దేవాలయం దగ్గర చూస్తే తెల్లవారే సరికల్లా ఈ ఊరంతా పాకిపోతుంది. ఆ మీదట ఎవరి ఊహాశక్తికి మేరకు వాళ్ళు ఊహించుకుంటారు. కాండవ దహనం జరగడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ ఆలోచనలు రాగానే దేవాలయం దగ్గరికి వెళ్ళాలన్న కోరికను బలవంతంగా చంపుకుంది. అడుగులు మళ్ళీ మంచం వైపు కదిలాయి. మళ్ళీ బెడ్ మీద పడుకుంది. ఎంతగా కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. మనసుని ఎంత డైవర్ట్ చేసుకోవాలన్నా కాలేదు. కబీర్ గురించి ఆలోచించకూడదని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఏ ఆలోచన అయినా కబీర్ దగ్గరే ఆగుతోంది. కష్టంగా మరో గంట గడిచింది.
చీకటి మరింత చిక్కబడింది. జోల శబ్దాలు తెలియజేస్తున్నాయి. కబీర్ వెళ్ళిపోయాడో లేదో చూడాలనిపించింది. కిటికీ పక్కన నిలబడి తల మాత్రం వంచి చూసింది. ఇంకా అక్కడే ఉన్నాడతను. ఈరోజు ఏమైంది అతనికి? ఇలా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది? ఆద్య ఆలోచనలకి అంతం అనేది లేకుండా పోయింది. ఆలోచన తనతోనే మొదలై తనలోనే అంతమవుతుంది. కానీ తను చేస్తున్నది అదే కదా. అతను అక్కడ ఉంటే తనకు అసలు నిద్ర రాదు. ఎలాగైనా అతన్ని పంపించేయాలి. మెల్లగా గదిలోంచి బయటకు వచ్చింది. తల్లి తండ్రి నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్ర లేవకుండా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వరండా తలుపులు తీసుకుని బయటికి వచ్చింది. అర్ధరాత్రి పైనే అయింది. ఊరంతా నిశ్శబ్దంలో ముఖం దాచుకుని పడుకుని ఉన్నట్లు ఎక్కడ అలికిడి కూడా లేదు. ఆకాశంలో అప్పుడే పుట్టిన చంద్రవంక వాడిపోయిన మల్లెపూల దండలా ఉంది. ఏ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో తొంగి చూస్తున్నట్లు గాలి కూడా శబ్దం చేయడం లేదు. ఏదైతే అదే అవుతుంది అని జరిగేది తన కంట్రోల్లో లేనట్టు నిదానంగా ఆద్య తన ఇంటి వరండా మెట్లు దిగి దేవాలయానికి చేరింది. అంతవరకు అక్కడే నిలబడి ఆద్య ఇంటివైపు చూస్తూ కిటికీ నుండి తన ప్రతిబింబాన్ని గమనిస్తున్న కబీర్ ఆమె రావడాన్ని చూసి ఆనందంతో ఎదురెళ్ళాడు. కలల రాకుమారి రాజహంస, నడకల వయ్యారి, ఇంద్రలోకపు సుకుమారి కలలో నుండి బయటకు వచ్చి ఇలలో తనకు ఎదురు వచ్చినట్టు అనిపించింది. అతను కబీర్ అని తెలుస్తూనే ఉన్నా ఎవరో తెలియనట్టు ఎవరు అని ప్రశ్నించింది ఆద్య. నేను కబీర్ను. కబీర్ తప్పు చేసిన వాడిలా మెల్లగా చెప్పాడు. ఇంటికి వెళ్ళలేదా? ఇంతవరకు ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళాను. 12 గంటలకు లేచి వచ్చాను. ఎందుకు? ఆద్య ఆశ్చర్యంగా అడిగింది. ఈరోజు నా పుట్టినరోజు. 12 దాటగానే మిమ్మల్ని చూడాలని అంటే తను మేల్కొనే ఉంటుందని ముందే ఊహించాడా? అంతే కదా మరి. ఐ లవ్ యూ చెప్పిన తరువాత తనకు నిద్ర వస్తుందని ఎవరూ అనుకోరు. వీడు మరింత తెలివైనవాడు కనుక సులభంగానే గ్రహించి ఉంటాడు. అయినా రాత్రంతా నిద్ర మేల్కొని మొదటిసారి తనను చూడాలనుకోవడం ఏమిటి పిచ్చి కాకపోతే? ఆ పిచ్చే ఆనందం కాబోలు ప్రేమికులకు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చేతిలో చేయి కలిపి మనస్ఫూర్తిగా అతని విష్ చేసింది. ఈరోజు నీ పుట్టినరోజు. ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదే అంది మాట మార్చాలనే ఉద్దేశంతో. కానీ అదే ఆమెకు సరికొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కబీర్ ఏ ప్రజెంటేషన్ కోరుకుంటాడో ఆద్య అది ఎలా ఇస్తుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మరొక భాగంతో కలుసుకుందాం.